ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. భలే స్మెల్ వస్తున్నాయి. మావయ్య మీరా ఎంతసేపు అయింది వచ్చి? నోట్ల కట్టల వాసనని ఎంజాయ్ చేస్తున్నావు కదా, అప్పుడు వచ్చాను. సారీ మావయ్య, చూసుకోలేదు. పర్లేదులే అల్లుడు, పనిలో ఉన్నావు కదా, అదే సంతోషం. ఇలాగే ఆఫీస్ పని మీద ధ్యాస పెడితే కంపెనీని తక్కువ రోజుల్లోనే చాలా ఎత్తుకు తీసుకెళ్తావు. అవునా మావయ్య, నువ్వు అన్నావంటే ఖచ్చితంగా జరుగుతుంది. సర్లే, ఈ కలెక్షన్ లెక్క పెట్టుకో. మావయ్య అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, ఇప్పుడు వస్తాను. చూస్తాను రా, ఎన్ని రోజులు నాకు దొరకకుండా ఉంటావా. ఇదేంటి అభి ఫోన్ చేస్తుంది? మళ్ళీ చేస్తుందేంటి? ఓ, ఈరోజు సుందరం కాలేజీలో దిగబెట్టొచ్చాడు కదా, ఇప్పుడు మళ్ళీ పికప్ చేసుకోవడానికి సుందరాన్ని బయలుదేరవా లేదా అని అడగడానికి కాల్ చేసినట్టుంది. కరెక్ట్. అభి ఫోన్ చేస్తుందని సుందరానికి తెలియకపోతే అభి అక్కడే ఉండిపోతుంది. సుందరం ఇదేమీ తెలియకుండా ఇంటికి వెళ్తే అప్పుడు ఈశ్వరి అక్క వాళ్ళు అభిని వదిలేసి ఎలా వచ్చావు, నీకు బుద్ధుందా అని కోపడతారు. దాంతో సుందరం అప్సెట్ అయ్యి ఆఫీస్కి రాకుండా ఇంట్లో కూర్చుంటాడు. ఇక్కడ నాకు లైన్ క్లియర్ అవుతుంది. కూర్చో అల్లుడు. అల్లుడు, చాలా కష్టపడి మొండి బాకీలు రిస్క్ చేసి మరీ వసూలు చేశాను, జాగ్రత్తగా లెక్కపెట్టు. సరే మావయ్య. ఓకే మావయ్య, సరిపోయింది. సరే అల్లుడు. ఈశ్వరి, సుందరం మా మాట వినకుండా తెలివైన వాడిలా తీర్చిదిద్దాలని చూస్తున్నా. అది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. అలాగే నువ్వు ఐపీఎస్ అవ్వాలన్న ఆశయం కూడా నెరవేరకుండా చేస్తా. వదిన గుడికి వెళ్ళింది, రావడానికి టైం పడుతుంది. ఈలోగా నీ చదువు డిస్టర్బ్ అయ్యేలా చేసి నీ బుర్రలోకి పాఠాలు వెళ్లకుండా చేస్తా. అమ్మా భవానీ లోకాలనేలే ఓంకారమూర్తివమ్మా, లోకాలనేలే ఓంకారమూర్తివమ్మా. తల్లిని మహిమల్ని చూపవమ్మా, నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మ భవానీ,
అమ్మా భవానీ, అమ్మా భవానీ, అమ్మా తల్లి భవానీ, అమ్మా భవానీ. నీ వాయిస్ నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. ఎందుకు ఆపాలి? నీ గొంతుతో పాటని వినలేకపోతున్నావు. ఏంటి, నా పాట నీకు రోదల్లా వినిపిస్తోందా? ఈ ఇంట్లో మనస్ఫూర్తిగా పూజ చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా? స్వేచ్ఛ లేదని ఎవరన్నారు? నువ్విలా పెద్ద గొంతుతో పాడుతూ ఉంటే ఆ సౌండ్ కి చదువు మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. నీ స్వార్థం కోసం నన్ను దేవుడికి పూజ చేయటం, నా మనసులో బాధ చెప్పుకోవడం మానేమంటావా? దేవుడికి నా వేదన చెప్పుకోవడానికి నాకొచ్చిన పాటని పాడుతున్నాను. అయినా అందరికీ నీలా కోకిల గొంతులు ఉండవు కదా ఈశ్వరి. ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా పూజ చేసుకోండి అని చెప్తున్నాను. నువ్వు దానికి పెడర్థాలు తీస్తున్నావు. ఈశ్వరి, నువ్వు వచ్చేసి టైం వేస్ట్ చేసుకోకు. అలా చెప్పు సంతోషు. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే ఏ గొడవ ఉండదు. అవునవును, మీరు కూడా మెల్లిగా మాట్లాడితే పూజ చేస్తే ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు. సారీ సంతోష్. పర్లేదు. ఈ పూజా ఫలం నేను ఇంకో గంట వరకు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది ఈశ్వరి. ఆ లెక్కన ఈ రోజుకి నీ క్లాస్ వేస్ట్ అయినట్టే. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార. రే 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 బండా పాప వెనక్కి పోని. ఆహా, ఏం పాపా, లిఫ్ట్ కావాలా? పాప ఒంటరిగానే ఉంది కదరా, అడగడం దేనికి? మనమే తీసుకొచ్చి కారులో ఎక్కిద్దాం. పాపా, నీ పేరేంటి చెప్పు బేబీ. ఏయ్ ఏయ్, నీ పేరేంటి? ఏయ్ 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 పాపా, రా పాపా. ఏయ్. ఇవన్నీ ఈశ్వరితో చెక్ చేయించి ఇందులో ఏ ఏ లెక్కలున్నాయో తెలుసుకోవాలి. లేదంటే ఏదైనా పాత పాకీలు వసూలు కాని ఉంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంపెనీకి లాస్ వస్తుంది. అభి ఎన్నిసార్లు ఫోన్ చేసిందేంటి? అర్రే, కాలేజ్ టైం అయిపోయింది. నేను వచ్చి తీసుకెళ్తానని అభికి చెప్పాను. ఇంకా అక్కడే ఉండుంటుంది పాపం. ఆయన నేను ఫోన్ చూసుకోకపోవడం ఏంటి? ఫోన్ సైలెంట్లో ఉంది. నేను సైలెంట్లో ఎప్పుడు పెట్టాను? అర్జెంట్గా వెళ్ళాలి. అల్లుడు ఆగు, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. మావయ్య, అక్కడ అభి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పటికే బాగా లేట్ అయింది. నా ఫోన్ సైలెంట్లో ఉండడంతో తను ఫోన్ చేసినా నాకు తెలియలేదు. సరే అల్లుడు, కానీ ఒక కొత్త కంపెనీకి 50 లక్షలు కావాలని అడిగారు. దాని గురించి మాట్లాడాలి. అవి ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుంటుందిలే. నువ్వురా, కూర్చో కూర్చో కూర్చో. రేపు మాట్లాడదాం మావయ్య. కాదు, నేను చెప్పేది విను. రేపు ఎప్పుడైనా మాట్లాడదాం మావయ్య. ముందు నేను అభి దగ్గరికి వెళ్ళాలి. అల్లుడు, నువ్వు ఇలా పర్సనల్ పనులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావనుకో బిజినెస్ చేయలేవు. బిజినెస్ లో ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉండకూడదు. అప్పుడే నువ్వు దేశంలోనే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల పక్కన నిలబడతావు. మావయ్య, అక్కడ అభి ఎదురు చూస్తూ ఉంటుందని చెప్తుంటే వినవేంటి?